టాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జననాయకన్. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయ్ చివరి చిత్రంగా ప్రచారంలో ఉంది. దీంతో జననాయకన్ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రం విడుదల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక నిరాశపరిచే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి గత సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెన్సార్ కట్స్, కోర్టు కేసుతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక మేకర్స్ సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు అంగీకరించి కోర్టు కేసును వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా క్లియరెన్స్ అయితే ఇంకా రావటం లేదు. ప్రజెంట్ అయితే ఈ చిత్రం రివైజింగ్ కమిటీ ముందుంది. అయితే అన్ని సమస్యలు క్లియర్ అయి సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని అనుకున్నారు అభిమానులు. మార్చ్ లేదా ఏప్రిల్లో విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సమ్మర్ కాదు, ఏకంగా జూలై నెలకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ విజయ్ అభిమానులను ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోవైపు ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం వల్ల మేకర్స్ భారీ ఓటీటీ డీల్ను కూడా కోల్పోయారనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇక యంగ్ బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది.